క్రూజ్ షిప్‌లో షెఫ్‌గా వర్క్ చేస్తే జస్ట్ కిచెన్ మాత్రమే కాదు, ఇలా వరల్డ్ మొత్తం కూడా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మనీ. వెల్కమ్ టు ద క్రూజ్ లైఫ్. ఈరోజు షిప్‌లో పిసా టవర్‌కి టూర్ ఉందంటే దానికోసం అయితే నేను రిజిస్టర్ చేసుకున్నా. గ్యాంగ్‌వే దగ్గర నా ఐడీ కార్డ్ అయితే ట్యాప్ చేసి ఇలా అయితే బయటకొచ్చేసా. ఈరోజు నాతో పాటు మన రాహుల్ కూడా ఉన్నాడు. ఇంకా మనం బయటకు రాగానే షటల్ బస్ అయితే రెడీగా ఉంది. సో నేను రాహుల్ వెళ్ళి బస్సులో కూర్చున్నాం. ఇంకా టూర్ అయితే స్టార్ట్ అయిపోయింది. బస్సు స్టార్ట్ అవ్వగానే మాకైతే ఇలా ఒక టూర్ మ్యాప్ అయితే ఇచ్చారు. లోకల్ సైట్ సీయింగ్ అన్నీ కూడా చాలా బాగుంటాయని చెప్పారు. వెళ్ళే దారిలో విండోలో నుంచి చూస్తుంటే సిటీ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫైనల్లీ 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్‌లో ఒకటైన లీనింగ్ టవర్స్ ఆఫ్ ది పీసాకి అయితే మేము రీచ్ అయ్యాం. మేమైతే ఫస్ట్ టైం చూడగానే దీన్ని చాలా ఎక్సైట్ అయ్యాం. అండ్ దెన్ ఇక్కడ ప్రతి ఫ్రేమ్ కూడా సినిమాటిక్‌గా ఉంది. ఫొటోస్‌లో కన్నా బయట అయితే ఈ టవర్ ఇంకా చాలా టిల్ట్‌గా కనిపిస్తుంది. పిజ్జా టవర్ కింద నుంచే కాదు పైనుంచి కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. కానీ పర్ పర్సన్ $20 అయితే ఛార్జ్ చేస్తారు. అంత టైం లేక మేమైతే వీడియోస్ ఇంకా ఫొటోస్ తీసుకొని స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ అండ్ స్ట్రీట్ ఫుడ్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. తెలుసు కదా, ఎక్కడికి వచ్చినా నేనైతే ఒక మ్యాగ్నెట్ అయితే తీసుకుంటాను. సో నాకు కావాల్సిన మ్యాగ్నెట్ నేనైతే కొనేసుకున్నా. బుక్స్లో తప్ప నేనైతే బయట చూస్తా అని అస్సలు అనుకోలేదు. సో ఫైనల్లీ మనం అయితే ఈరోజు ఇది కవర్ చేసాం. ఇంకా బస్సు క్యాచ్ చేసి మనం అయితే బ్యాక్ టు షిప్ వెళ్ళిపోదాం. ఎందుకంటే ఈవినింగ్ నాకు షిఫ్ట్ ఉంది. బాయ్.